హాయ్ అండి అందరికీ. మటన్ కర్రీ కుక్కర్లో కాకుండా ఇలా కళాయిలో వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకుందాము. కళాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. ఈ తాలింపు 1 నిమిషం పాటు వేగిన తర్వాత 4, 5 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసి మినిమం 20 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. దీనిలో నుంచి వాటర్ ఊరుతుంది. ఆల్రెడీ ఈ మటన్ సగం ఉడికిపోతుందండి. ఇప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట ఇలా వండుకోవడం వల్ల. ఇప్పుడు దీనిలో తగినంత కారము, అలాగే గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, అలాగే మటన్ మసాలా పౌడరు వేసుకోండి. తగినంతగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 2 టమోటా పళ్ళని కూడా వేయండి మీకు నచ్చినట్లయితే. టమాటా వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుందన్నమాట మనకి మటన్ కర్రీ. ఈ టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. చక్కగా మగ్గిన తర్వాత సరిపోయినంత వాటర్ వేసుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మెత్తగా ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోతుందండి. ఉడకదు అనే బెంగ వద్దు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. చాలా మెత్తగా ఉడుకుతుంది. అలాగే కుక్కర్లో కంట మనము ఇలా కళాయిలో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, అలాగే రైసు, బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ. చూశారు కదా మొక్క ఎంత బాగా ఉడికిందో చూపిస్తాను చూడండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ఒకసారి ఎలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.